18 ఏళ్లకే చదరంగంలో ప్రపంచంలో విజేతగా నిలిచిన గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్గా నిలిచిన పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇటీవలే సింగపూర్ వేదికగా జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో చైనాకు చెందిన డింగ్ లిరెన్ను గుకేష్ ఓడించాడు. ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డులోకెక్కాడు. లిరెన్తో జరిగిన ఫైనల్లో తొలి రౌండ్లో ఓడిన గుకేష్ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకొని టైటిల్ గెలుపొందాడు. యంగెస్ట్ వరల్డ్ ఛాంపియన్గా ఘనత సాధించిన గుకేష్ దొమ్మరాజు సోమవారం భారత్ చేరుకున్నాడు. ఛాంపియన్షిప్ పూర్తి ప్రైజ్ మనీ 20.75 కోట్లు కాగా వరల్డ్ చెస్ ఫెడరేషన్ ఫిడే రూల్స్ ప్రకారం ఒక ప్లేయర్కు ఒక్కో విజయానికి $2 లక్షల అంటే సుమారు 1.68 కోట్ల చొప్పున దక్కుతాయి. మిగతా మొత్తాన్ని ఫైనలిస్టులకు పంచుతారు. ఈ లెక్కన వరల్డ్ చెస్ ఛాంపియన్గా నిలిచిన గుకేష్ దాదాపు 11 కోట్ల ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. 3 గేమ్లు గెలిచినందుకు కాను గుకేష్కు 5.04 కోట్లు లభించగా 2 గేమ్లు గెలిచిన లిరెన్కు $4 లక్షల లభించాయి. మిగతా $1.5 మిలియన్ వీరిద్దరి మధ్య పంచగా గుకేష్కు మొత్తంగా దాదాపు $1.35 మిలియన్ లభించాయి. ఇది మన కరెన్సీలో 11.34 కోట్లకు సమానం. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత గుకేష్ నికర సంపద 21 కోట్లకు చేరుకుంది. గుకేష్ 30% ఆదాయ పన్ను స్లాబ్ పరిధిలోకి వస్తాడు. కాబట్టి అతడు గెలుపొందిన మొత్తంలో 3 కోట్లు ఐటీ కట్టాల్సి ఉంటుంది. ఆదాయ పన్నుతో పాటు సర్చార్జ్ కూడా ఉంటుంది. కాబట్టి గుకేష్ మొత్తంగా 4.67 కోట్లు ఆదాయ పన్ను కట్టాల్సి వస్తుంది. 4.67 కోట్లు ఆదాయ పన్ను కట్టాల్సి వచ్చినప్పటికీ తన ప్రయాణ ఖర్చులు, వసతి, కోచింగ్ స్టాఫ్ కు చెల్లించాల్సిన మొత్తం తదితర ఖర్చులకు సంబంధించిన వివరాలను ఐటీ విభాగానికి చూపించి పన్నుల భారాన్ని తగ్గించుకునే అవకాశం గుకేష్ కు ఉంది. కానీ అతని అభిమానులు మాత్రం గుకేష్ కట్టాల్సిన పన్నును గురించి విచారం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఎవరైనా ఆదాయ పన్ను కడుతున్నప్పుడు ఆ డబ్బు దేశ ప్రయోజనాలకు, అభివృద్ధికి అంటే రోడ్లు వేయటం, కరెంట్ ఇవ్వటం, ప్రాజెక్టులు కట్టడం వంటి పనులకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనవంతుగా దేశ సేవ చేసినట్లుగా భావించేవారని, అయితే ప్రస్తుతం ప్రభుత్వాలు ఓట్ల కోసం ఉచిత పథకాల పేరిట డబ్బు పంచిపెడుతూ ఉంటే మాత్రం బాధగా ఉంటుంది అంటున్నారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.